హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత చేస్తున్న వ్లాగ్ ఏంటంటే మనం ఫైనల్గా మహాకుంభమేళ అయితే వెళ్ళబోతున్నాం. ఇక మన లగేజ్ మన ఇల్లు మన ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఇక్కడ నుంచి బోయినపల్లి నుంచి ఇక అది బస్ అనమాట. ఫ్లైట్ వస్తుంది. ఇక మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం కూడా వచ్చేసి 2:32 ఎగ్జాక్ట్లీ 3 o'clockకి మాకు బస్సు ఉందన్నమాట. ఇంక వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇంకా సోలో ట్రిప్. ఇక మధ్యలో ఎవరైనా కలిస్తే. సో ఫైనల్గా అయితే మనం బస్ డిపోకి అయితే వచ్చేసినాం. బోయినపల్లిలో ఉన్నది మన బస్సు అదే అనమాట. ఇది JNTA జంట అదే మన బస్సు. ఇక సో ఇక్కడ నుంచి అయితే ప్రయాగరాజ్ అయితే వెళ్ళిపోతాం మనము. ఇంకా దేవుంది వీడియో కొన్నారు. ఇక ఫైనల్గా అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఎట్లుంటుందో ఫుల్ రష్ ఉందంతా ఇక్కడ చెప్తుర్రు అందరూ. మన బ్యాగ్ కూడా ఆడ పెట్టేసినాం. ఇక మనమైతే వెళ్ళిపోతాం. ఇక బస్సు ఎక్కినాక చూపెడతా రైట్. ఇక నా బ్యాగ్ అనమాట ఒంటరిగా ఉంది ఇక్కడ. నా బ్యాగ్ ఇక్కడ ఉంది. సో ఇక నా బ్యాగు నా లగేజ్ ఫుల్ ఎండ కొడుతుంది. టైం వచ్చేసి 3:46 అవుతుంది. ఇంకా మనకు యాక్చువల్గా 2K రామన్నాడు ఆయన. మన బస్సుకి అయితే హైలైట్ ఉందన్నమాట మన వాటర్ బాటిల్. ఇక మన బస్సు ఎట్లుంది చూసుకోవచ్చు. మన బస్సు మాత్రం ఎక్దమ్ ఉంది, సూపర్ ఉంది. చూసుకోవచ్చు ఎట్లుంది. ఇంటీరియర్ అవుటీరియర్ మస్తుంది. ఆ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఫుల్ ఏసీ అనమాట. ఏసీ అంటే అబ్బో సన్నగా 2 ఫుల్. ఒక్క ఫోన్ కూడా హీట్ అవుతలేదు. మన సీట్ ఇది అనమాట. ఈ రోజుకి ఎక్కడ నిద్రపోయేది. ఒక 28 అవర్స్ అయిపోయింది అనుకుంటున్నాం. బాగా చెప్తే కూడా పోవచ్చు. కానీ సూపర్ ఉంది ఏసీ. చూడండి డాబా దగ్గర. నిజంగా పోయా బస్సు మాత్రం చాలా డేంజర్ ఉంది. ఒక్కొక్కరిని 2-3 వేసి పడదెంగిరు ఒక్క సీట్లో. ఇగో ఏ బస్సులో వచ్చినా సరే ఈ బస్సులో మాత్రం రాకండి. డేంజర్ బస్సు. మీకు ఫ్రంట్ నుంచి చూపెడతా ఒకసారి చూడండి. అంటే ఈ పేరున్న బస్సులో మాత్రం రాకండి. చాలా డేంజర్ ఉంది. బాగానే ఉంది అనుకోవడానికి, కానీ ఒక్కొక్క సీట్లో 2-3 కూర్చోబెడతారు. ఈ నా కొడుకులు ఉన్నారు చూడు, ఇద్దరు. నా కొడుకులు చాలా డేంజర్ భయ, చాలా డేంజర్. నా కొడుకులు బ్లాగ్ బనారా. నా కొడుకులు చాలా డేంజరు. వీళ్ళని మాత్రం అస్సలు నమ్మద్దు. ఈయన కూడా చూపెడతాయి. ఇంకొకటి బీఆర్ఓని వీడు కూడా భయా దిగుబడి. వీడు కూడా చాలా డేంజర్, చాలా డేంజర్. సైడ్కి పైసలు లేపేస్తారు ఈ కొడుకుడు. ఇక సరే అలాగా తెలుగు రాదు కాబట్టి అర్థమైతే లేదు. మనం హిందీలో మాట్లాడినాం. సరే నేను తిన్నప్పుడు చూపెడతాను. సో కెమెరా తీస్తుండు. కెమెరా మాత్రం మెంటల్ ఉంది. భయ కిదర్ జారా, కిదర్ వీడియో తీస్తున్నా అనమాట. కిదర్ జారా? यूपी जा रहा. हाय नाइस टू मीट यू. पूरा वीडियो बना रहा भैया. दिखाते हैं वीडियो बना रहा. क्या वीडियो बना रहा भैया? ठीक है. हाँ రైట్. ఇది వేస్ట్ పూకు బస్సు. ఎవడు ఎక్కకండి. మొత్తం డేంజర్ ఉంది. ఎవడు ఎక్కకండి ఈ బస్సు మాత్రం. ఎవడైనా వస్తే మాత్రం ఈ బస్సు మాత్రం రాకండి. 2 గంటలకి ఒక దగ్గర అయితే స్టాప్ అయితే ఆగిర్రం. ఇంకా బ్రష్లు అవన్నీ ఇస్తారు కదా. మాకు టైం ఇద్దామంటే వాచ్ కూడా లేదు. లోపడి ఉంది. మంచి హైవే మీద ఆపిండు. ఎందుకంటే అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కడుక్కోవడానికి వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ వాష్రూమ్ చాలా డేంజర్లు ఉన్నాయి. ఇదే నాగపూర్ హైవే గంటలు వచ్చింది. కానీ బస్సు మాత్రం చాలా మెల్లగా పోతుంది. ఇంకా అప్పుడు మేము వెళ్ళి పళ్ళు తోమేసి సెట్. ఇంకా పళ్ళు తోమేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా. ఇదే రోడ్డు మాత్రం హైలైట్ ఉంది. ఎట్లుంది చూసుకోవచ్చు. మార్నింగ్ వ్యూ అన్నమాట ఇది. మస్తు వస్తుంది. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. టైం వచ్చేసి 9:30 అవుతుంది. తిందామా వద్దామని ఆలోచిస్తున్నాం. తిందామంటే తిందాం ఆలోచించి
ఫైనల్గా పకోడీ అయితే తెచ్చుకున్నా. ఏం చేయాలా, తిండి అసలు బాగాలేదు ఇక్కడ. సో ఫైనల్గా ఇక మనమైతే లంచ్కి అయితే ఆగినాం అనమాట. ఇక్కడ జమల్పూర్ దాటాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 300 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది. ఇక మమ్మల్ని ఒక దగ్గర దింపేస్తారంట. అంటే ఎవరైతే ప్రయాగ్రాజ్ ఇచ్చేవాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వేరే దానిలో వెళ్ళాల్సి వస్తుందంట. మా బస్సు అయితే ఇదే ఇంకిలో ఉంది. నా ఇంకిలా ఇచ్చి వేస్తే అమ్మ ఏందో ఏమో బండి మీద వచ్చినా అయిపోతుండే. బండి మీద వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకు మా దగ్గర ఉన్నాయి లో బడ్జెట్, తక్కువ ఉన్నాయి. ఆ బడ్జెట్ ఫ్రెండ్లో వేసుకోవాలని వచ్చిన. ఇక రోడ్ ఇదే పక్కన లంచ్ కాపారు, తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. చూద్దాం ఏం తిన్నామో అక్కడ ఏం బాగుందో. బాగా ఇచ్చి వేస్తుంది, సిగ్నల్ వస్తలేదు, పాటలు వింటుకో వస్తున్నాయి, ఎడిటింగ్ చేసుకుంటా వీడియో. ఇక మనం స్టార్ట్ అయ్యాం, తినేసి స్టార్ట్ అవుతాం. ఈరోజు మీల్ అయితే ఇది ఆపరేషన్ డీ లాగా ఉంది. ఇప్పుడు వేస్తున్నా చాలా డేంజర్గా ఉంది. నీళ్ళ చర్ర బాబు. ఏం లైఫ్ ఏమో. ఈ పన్నీర్ ఉత్త పన్నీరే ఉడకలే పీకలే. సరే చూద్దాం. సో ఫైనల్గా అయితే మమ్మల్ని అయితే వేరే బస్సులు అయితే ఎక్కించేసారు. నియర్ టు ప్రయాగర్. ఇంకా 120 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మన అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వాకప్ ఉంటుంది. మనం వేరే బస్సులో ఎక్కించారు అంటే ఆ బస్సు రాదన్నమాట లోపలికి. ఇక ఇక్కడ నుంచి వేరే బస్సు. ఇక సో ఫైనల్గా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 60 కిలోమీటర్స్ ఉందంట. 60 కిలోమీటర్స్ అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అవుతుందని చెప్తుండు అన్న అయితే. ఇంకా ఒక టైం వచ్చేసి 8-12 అవుతుంది. అమ్మ ఎన్ని బస్సులు చేంజ్ అవుతున్నామో ఏమో అర్థమవుతలేదు. మేము వచ్చింది ట్రావెలర్స్ దిగిన తర్వాత ఇగో ఈ బస్. సో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఫైనల్గా మేమైతే మహాకుంభమేళా వచ్చినాం. నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకనే వేరే ఫోన్లో దిగాల్సి వస్తుంది. ఇంత ట్రాఫిక్ మా బస్సు ఇదే అన్నమాట. ఇంత ట్రాఫిక్ వామ. మాకు అదృష్టం ఏంటంటే మాకు 5 కిలోమీటర్స్ ఉండగానే ఇంత ట్రాఫిక్ మా అదృష్టం. ఇక అట్లా ఓకేనా, చూపెడతాం ముంగడికి వెళ్ళి.